వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2026 జూలై 7 ఇవాళ కరెంట్ అఫైర్స్. క్లాస్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చాలా వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి ఈరోజు. అందరూ కూడా ఫాలో అవ్వండి. లాస్ట్ వరకు ఎవరు స్కిప్ చేయకుండా క్లాస్ వినండి. చెప్పినవి మీరు నోట్స్ అయినా రాసుకోండి. తర్వాత మన దగ్గర కరెంట్ అఫైర్ మెటీరియల్ ఉంది, వాటిని తీసుకుని అయినా చదువుకోండి మీరు. కానీ కరెంట్ అఫైర్స్ ఎవరికైనా కావాలనుకుంటే, ఈ ఇయర్ కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే నాకు కాల్ చేయండి. నా నెంబర్ 8186006848, లేదా వాట్సాప్లో మెసేజ్ చేసినా కూడా నేను మీకు రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది చూసినప్పుడు. కాబట్టి మీకు కరెంట్ అఫైర్ మెటీరియల్ కావాలంటే నాకు కాల్ చేయండి. సింపుల్ అమౌంట్తో, తక్కువ అమౌంట్తో పర్చేజ్ చేసి మీరు తీసుకోవచ్చు దాన్ని. ఇయర్ ఎస్ఐ కానిస్టేబుల్ తెలంగాణ నోటిఫికేషన్ రాబోతుంది. అదే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆగస్టు 15వ తారీఖున ఎస్ఐ కానిస్టేబుల్ రాబోతుంది. అదే గ్రూప్ 2, గ్రూప్ 1 ఎవరైతే రాస్తూ ఉన్నారో, గ్రూప్ 2, గ్రూప్ 1 వాళ్ళకు, రైల్వేస్ రాసే వాళ్ళకి, ఇట్లా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు ప్రిపేర్ అవుతున్న డిఎస్సి వాళ్ళకు, వీళ్ళందరికీ కూడా కరెంట్ అఫైర్స్ యూజ్ఫుల్ అవుతాయి. కాబట్టి అందరూ యూటిలైజ్ చేసుకోండి, క్లాస్ వినండి, అందరూ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ అందరూ లైక్ చేయాలి. చూద్దాం ఇవాళ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయో. ఫస్ట్ క్వశ్చన్, 2000 ఏళ్ల నాటి 2 బంగారు ఉంగరాలు ఎక్కడ లభ్యమయ్యాయి? 2000 ఏళ్ల నాటి 2 బంగారు ఉంగరాలు ఎక్కడ లభ్యమయ్యాయి? చూడండి, థాయిలాండ్, పశ్చిమ థాయిలాండ్లోని ఫెచ్పురి అనేటువంటి ఒక ప్రావిన్స్, ఓకేనా. పశ్చిమ థాయిలాండ్లోని ఫెచ్పురి అనే ప్రావిన్స్లో 2000 ఏళ్ల నాటి 2 బంగారు ఉంగరాలు లభ్యమయ్యాయి అన్నమాట. 2 బంగారు ఉంగరాలు అన్నమాట. ఇవి చూసినప్పుడు వాటిపైన భారతీయ లిపి ఏదైతే ఉందో, బ్రాహ్మీ లిపి, అతి ప్రాచీనమైనటువంటి బ్రాహ్మీ లిపి ఈ ఉంగరాలపైన కనపడిందనమాట. ఏమని రాయబడి ఉంది అంటే కనుక పుసర కితాస అని రాయబడి ఉందన్నమాట బ్రాహ్మీ లిపిలో. బ్రాహ్మీ లిపి అనేది భారతీయ లిపి అనమాట. ఆ భారతీయ లిపిలలో ఒక లిపి అయిన బ్రాహ్మీ లిపిలో పుసర కితాస అని రాయబడింది అనమాట. పుసర కితాస అంటే అర్థం ఏమిటంటే కనుక, ఓకేనా, పుష్య నక్షత్రం చేత కాపాడబడువాడు లేదా బుద్ధుని చేత రక్షించబడుచున్నది అని అర్థం వస్తుందంట. పుసర కితాస అనగా అర్థం ఏంటంటే పుష్య నక్షత్రం చేత కాపాడబడువాడు లేదా బుద్ధుని చేత రక్షించబడువాడు అనే అర్థం వస్తుందన్నమాట. కాబట్టి అత్యంత ప్రాచీనమైన 2 బంగారు ఉంగరాలు మనకు పశ్చిమ థాయిలాండ్ ఏదైతే ఉందో అక్కడ, ఓకేనా, కనుగొనబడ్డాయి అన్నమాట. ఏ ప్రావిన్స్ అనేది గుర్తుపెట్టుకోండి, ఫిచ్బెరీ. ఇకపోతే కనుక థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్. థాయిలాండ్ భాష థాయ్. థాయిలాండ్ దేశ కరెన్సీ బాత్. థాయిలాండ్ దేశ ప్రధానమంత్రి అనుటిన్ చార్నువిరాకుల్ ప్రధానమంత్రి అనమాట. ఇవి నోట్ చేసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్గా. సెకండ్ క్వశ్చన్, ప్రధాని నరేంద్ర మోడీ జూలై 6 నుంచి 6 రోజుల పర్యటన ఈ క్రింది ఏ దేశంలో చేయనున్నారు? చూడు, ప్రధాని నరేంద్ర మోడీ జూలై 6 నుంచి 6 రోజుల పర్యటన ఈ క్రింది ఏ దేశంలో చేయనున్నారు? చూడండి, చక్కగా వినండి. జూలై 6 నుంచి జూలై 11వ తేదీ వరకు 6 రోజుల పర్యటన 3 దేశాలలో చేయనున్నారన్నమాట. 3 దేశాలు ఏవి అంటే, ఫస్ట్ ఇండోనేషియాకు వెళ్ళి, తర్వాత ఆస్ట్రేలియా, అక్కడి నుంచి న్యూజిలాండ్. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఈ 6 రోజులు ఈ 3 దేశాల్లో పర్యటించనున్నాడనమాట. జూలై 6, జూలై 7, జూలై 8 ఇండోనేషియా, జూలై 6 నుంచి జూలై 8 వరకు. జూలై 8 నుంచి జూలై 10 వరకు, ఆస్ట్రేలియాలో ఉండనున్నాడు. జూలై 10 నుంచి జూలై 11 వరకు, జూలై 10, జూలై 11 ఇది వచ్చేసి న్యూజిలాండ్ అనమాట. ఇప్పుడు ఇండోనేషియాలో పర్యటిస్తున్నాడు ఆయన ప్రజెంటు. అనంతరం ఆస్ట్రేలియాకు, ఆ అనంతరము న్యూజిలాండ్కు. ఈ 3 దేశాల పర్యటన ఈ వారంలో ఉన్నాయి. 11వ తేదీ వరకు ఉన్నాయన్నమాట, గుర్తుంచుకోవాలి. ఇండోనేషియాలో
చర్చల అనంతరం ఏమేమి జరిగినాయి ఏం కథ అవన్నీ కూడా తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకుందాం. తర్వాత ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు అక్కడంతా కూడా ఏం జరిగిందనేది అక్కడ దాని గురించి తెలుసుకుందాం. తర్వాత న్యూజిలాండ్కి వెళ్ళినప్పుడు ఏం జరిగినాయి అనేటువంటిది అక్కడ తెలుసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ 3 దేశాలన్నీ మైండ్లో పెట్టుకోండి ఫస్ట్ మీరు ఇంపార్టెంట్గా. సరే, ఈ 3 దేశాల గురించి ఒకసారి చూస్తే ఫస్ట్ ఇండోనేషియా. ఇండోనేషియా రాజధాని జకర్తా. ఇండోనేషియా భాష ఇండోనేషియను. ఇండోనేషియా కరెన్సీ రూపాయి. ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంతోతో నరేంద్ర మోడీ చర్చలు జరపనున్నాడు. ప్రబోవో సుబియాంతోతో. ఇది ఇండోనేషియా, ఆసియా ఖండం. ఇండోనేషియా రాజధాని జకర్తా, భాష ఇండోనేషియన్, కరెన్సీ రూపాయి. ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంతో 2025 గణతంత్ర దినోత్సవ వేడుకలకు చీఫ్ గెస్ట్ ఆయన. 2025 పోయిన ఏడాది చీఫ్ గెస్ట్ మన రిపబ్లిక్ డే వేడుకలకి ప్రబోవో సుబియాంతో. ఆ ప్రబోవో సుబియాంతోతో నరేంద్ర మోడీ చర్చలు జరపనున్నాడనమాట. ఇది ఇండోనేషియా. నెక్స్ట్ ఆస్ట్రేలియా చెప్తున్నా వినండి. ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రా. ఆస్ట్రేలియా దేశ భాష ఇంగ్లీష్. ఆస్ట్రేలియా దేశ కరెన్సీ ఆస్ట్రేలియన్ డాలర్. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి యాంటోనీ ఆల్బనీస్తో ప్రధాని మోడీ చర్చలు జరపనున్నాడనమాట. యాంటోనీ ఆల్బనీస్ ఆస్ట్రేలియా గుర్తుంచుకోవాలి. ఆస్ట్రేలియా ఖండంలో ఆస్ట్రేలియా దేశం ఉంటుంది. అతి చిన్న ఖండం అన్నమాట ప్రపంచంలో ఆస్ట్రేలియా ఖండం. నెక్స్ట్ న్యూజిలాండ్ వినండి. న్యూజిలాండ్ దేశ రాజధాని వెల్లింగ్టన్. న్యూజిలాండ్ భాష ఇంగ్లీషు. న్యూజిలాండ్ కరెన్సీ డాలరు. న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో చర్చలు జరపనున్నాడు న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్. ఇది న్యూజిలాండ్ అన్నమాట. కాబట్టి ఈ 3 దేశాల రాజధానులు, ఈ 3 దేశాల భాషలు, ఈ 3 దేశాల కరెన్సీలు, ఈ 3 దేశాలు ఏ ఖండంలో ఉన్నాయి, ఈ 3 దేశాల అధ్యక్షుడు ప్రధానమంత్రుల పేర్లు మనం చూసుకోవాలి. ఎందుకంటే నరేంద్ర మోడీ పర్యటించాడు కాబట్టి అడిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. వెరీ ఇంపార్టెంట్గా. రైట్. ప్రతి ఒక్కరు కూడా బాగా చదవండి. మీకు చెప్పేది ఒకటే, చదువు మనం ఏదో ఇంట్రెస్ట్ లేకుండా చదివితే కనుక లాభం లేదు. పొద్దుపోతున్నట్టుగా చదవకూడదు. మన పనులన్నీ కూడా వదిలేసుకొని చదువుకోవాలి. అప్పుడు మనకు జాబులు అనేటువంటి మన ముందు వచ్చి వాళ్తాయి. అంతేగాని మన పనులన్నీ చేసుకుంటూ ఓకేనా, ఇంపార్టెంట్ పనులు ఉంటే ఖచ్చితంగా చేయాల్సిందే. ప్రతి పని మనది కాదు. చదివేది మనది ఎక్కువ పని అనుకొని చదివేదే పని అన్నట్టుగా చదువుకుంటూ వస్తే కనుక మీరు ఏదైనా సాధిస్తారు. అలా చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి అలా చేసేవాళ్ళు. ఆ తక్కువ మందిలో మీరు కూడా ఒకరు కాబట్టి మీరు విన్ అవుతారనమాట. ప్రతి ఒక్కరు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పేది ఒకటే, ఇక 6 నెలలు గడిచిపోయాయి. ఇంకా 6 నెలలు మన ముందు ఉంది. అన్ని నోటిఫికేషన్లు కూడా వస్తూ ఎగ్జామ్లు జరగడానికి ఒక 6 మంత్స్ అనుకుంటే ఇక్కడ నుంచి నువ్వు బాగా గట్టిగా ప్రయత్నించినా కూడా జాబ్ సాధించవచ్చు. కాబట్టి మైండ్లో పెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకుంటురా అండి. కరెంట్ అఫైర్స్ మాత్రం ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దండి. ఎందుకంటే ఒక 30 మార్కుల పేపర్, 30 మార్క్స్, అది కూడా ఒక సబ్జెక్ట్ లాగా 30 మార్క్స్ పేపర్ అనమాట. నువ్వు ఎస్ఐ కానిస్టేబుల్ రాస్తే 30 మార్కులు తక్కువ లేకుండా వస్తాయి. అదేవిధంగా గ్రూప్ 2కు 30 మార్కులకు ఉంది, గ్రూప్ 1కు 30 మార్కులు. డిఎస్సి కంటే తక్కువ మార్కులే అయినా కూడా ఇవి వాళ్ళకు కెరీర్ డిసైడ్ చేస్తాయి, వాళ్ళ సక్సెస్ని డిసైడ్ చేస్తాయి కరెంట్ అఫైర్స్ అనేటువంటివి. రైల్వేస్ వాళ్ళకైనా ఎవరికైనా కూడా వాళ్ళ యొక్క సక్సెస్ను డిసైడ్ చేస్తాయి అన్నమాట కరెంట్ అఫైర్స్ అనేటువంటి బాగా. కాబట్టి నెగ్లెక్ట్ చేయొద్దండి. ఏ రోజు ఆ రోజు చదువుతురండి. చక్కగా నేను రోజు ఎగ్జామ్స్ పెడుతూ వస్తా. కావాలంటే మీరు నా గ్రూప్లో యాడ్ అయ్యి ఓకేనా, మినిమం అమౌంట్ చాలా తక్కువ అమౌంట్ కట్టి ఇయర్ ఎండింగ్ వరకు కరెంట్ అఫైర్స్ గ్రూప్లో యాడ్ కాండి. ప్రతిరోజు కూడా నేను కరెంట్ అఫైర్ క్లాస్ చెప్తా, ఏ రోజు ఆ రోజు. దానికి సంబంధించి ఒక పీడిఎఫ్ ఇస్తా, అది ఎగ్జామ్స్ రాసుకుంటూ వస్తే సరిపోతూ ఉంటుంది. మీరు ఇయర్ ఎండింగ్ వరకు మీరు జనవరి నుంచి కూడా మెటీరియల్ అందిస్తూ డిసెంబర్ వరకు నా అందుబాటులో ఉండండి. కరెంట్ అఫైర్లో మంచి స్కోర్ వచ్చేటట్టు నేను చేస్తా.
ఓకేనా. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కాల్ చేయడం కానీ మెసేజ్ కానీ చేయండి. నా నెంబర్ చెప్పా ఆల్రెడీ మీకు 8186006848. ఓకే, ఇంకా క్లాస్కి వెళ్ళిపోదాం. థర్డ్ క్వశ్చన్ చూద్దాం ఏముందో కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, సి నారాయణ రెడ్డి విశ్వంబర జాతీయ సాహిత్య పురస్కారం అందుకున్నది ఎవరు? సి నారాయణ రెడ్డి విశ్వంబర జాతీయ సాహిత్య పురస్కారాన్ని అందుకున్నది ఎవరో కాదు, ఆయన మలయాళ రచయిత సచ్చిదానందన్. మలయాళ రచయిత సచ్చిదానందన్కు ఈ ఏడాదికి గాను ఈ విశ్వంబర జాతీయ సాహిత్య పురస్కారాన్ని అందిస్తూ ఉన్నారు. ప్రతి ఏటా కూడా జూలై 29వ తారీఖున సి నారాయణ రెడ్డి గారి జయంతి. ఆ సందర్భంగా జూలై 29వ తారీఖున హైదరాబాద్లో ప్రదానం చేస్తారన్నమాట ఈ అవార్డును. విశ్వంబర జాతీయ సాహిత్య పురస్కారాన్ని ఎవరు ఇస్తారు అంటే కనుక సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ ద్వారా అందిస్తారు. 5 లక్షల ప్రైజ్ మనీ కూడా ఉంటుందన్నమాట, 5 లక్షల నగదు బహుమతి కూడా ఉంటుంది. కాబట్టి గుర్తుంచుకోవాలి, గొప్ప జాతీయ సాహిత్య పురస్కారం విశ్వంబర జాతీయ సాహిత్య పురస్కారం. విశ్వంబర అనేది ఎవరి రచన అంటే కనుక సి నారాయణ రెడ్డి గారు రాసినటువంటిది. సి నారాయణ రెడ్డి విశ్వంబర రచనకు ఆయన జ్ఞాన్పీఠ్ పురస్కారం, భారతదేశంలోనే సాహిత్యంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం జ్ఞాన్పీఠ్ పురస్కారం. జ్ఞాన్పీఠ్ పురస్కారాన్ని పొందిన తెలుగు కవులు ముగ్గురు. ఫస్ట్ విశ్వనాథ సత్యనారాయణ, తర్వాత సి నారాయణ రెడ్డి, తర్వాత రావూరి భరద్వాజ్. రామాయణ కల్పవృక్షం అనే రచనకు విశ్వనాథ సత్యనారాయణకు వచ్చింది. విశ్వంబర అనే రచనకు సి నారాయణ రెడ్డికి వచ్చింది. అదేవిధంగా పాకుడు రాళ్ళు అనే రచనకు రావూరి భరద్వాజ్కి వచ్చింది. కాబట్టి ముగ్గురు మాత్రమే ఇంతవరకు జ్ఞాన్పీఠ అవార్డు పొందారు. అంత గొప్ప రచన అన్నమాట విశ్వంబర. కాబట్టి సి నారాయణ రెడ్డి జయంతి సందర్భంగా ప్రతి ఏటా కూడా ఇచ్చేటువంటి పురస్కారం విశ్వంబర జాతీయ సాహిత్య పురస్కారం అన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకునే మలయాళ కవి ఎవరైతే సచ్చిదానందన్ ఉన్నాడో, ఒకప్పుడు ఆయన కేంద్ర సాహిత్య అకాడమీకి కార్యదర్శిగా కూడా పనిచేసిన వ్యక్తి తను. కేంద్ర సాహిత్య అకాడమీకి సెక్రటరీగా కూడా పనిచేసినాడనమాట సచ్చిదానందన్. అటువంటి గొప్ప మలయాళ కవికి ఇప్పుడు ఈ పురస్కారం దక్కడం జరిగిందనమాట. డైరెక్ట్గా గుర్తుంచుకోవాలి, వెరీ 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 ఇంపార్టెంట్. అవార్డ్స్ అన్నీ కూడా మీరు ఒక చోట నోట్ చేసుకుంటూ పోండి. అవార్డులు ఖచ్చితంగా బిట్లు ఉంటాయన్నమాట ఎగ్జామ్స్లో. మీరు ఏ ఎగ్జామ్ రాసినా అవార్డులు ఖచ్చితంగా ఉంటాయి, 2, 3, 4 ఖచ్చితంగా ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 4, గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026లో భారతదేశ ర్యాంక్ ఎంత? వెరీ ఇంపార్టెంట్ ఇండెక్స్. గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026లో భారతదేశ ర్యాంకు 125వ ర్యాంక్ 125. గత ఏడాది 124 ఉంటే ఈ ఏడాది 125. గత ఏడాది 124 అంటే ఒక స్థానం దిగజారిపోయి 125 ర్యాంకుకు చేరుకున్నాం అన్నమాట. కాబట్టి భారతదేశ ర్యాంక్ గుర్తుంచుకోవాలి. టాప్ 4 కంట్రీస్ ఏమున్నాయి? గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026 ప్రకారం టాప్ 4 కంట్రీస్. నెంబర్ 1 స్వీడను, నెంబర్ 2 స్వీడను, ఫస్ట్ నెంబర్ 1 స్వీడన్ తర్వాత స్విట్జర్లాండ్ తర్వాత ఫిన్లాండ్ తర్వాత జర్మనీ. స్వీడను, స్విట్జర్లాండు, ఫిన్లాండు, జర్మనీలు టాప్ 4లో ఉన్నాయి. ఇండియా ర్యాంక్ 125. గత ఏడాది 124, ఒక స్థానం దిగజారి ఇప్పుడు 125 ర్యాంకులో ఉంది. ఏ సంస్థ విడుదల చేస్తుంది అంటే గ్లోబల్ సిటిజన్ సొల్యూషన్స్ అనమాట. చూడండి ఏంటి, ఈ సంవత్సరం ఒకటి కూడా మనకు పాస్పోర్ట్ ఇండెక్స్ వచ్చింది స్టార్టింగ్లో. అది హెన్లే పాస్పోర్ట్ ఇండెక్స్, సింగపూర్ టాప్. అందులో హెన్లే పాస్పోర్ట్ ఇండెక్స్ అని మనం చదువుతాం ప్రతి ఏటా. గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ అని ఇంకోటి చదువుతాం. హెన్లే పాస్పోర్ట్ ఇండెక్స్ వేరు, గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ వేరు. కాబట్టి గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఏది అడిగితే అది ఆన్సర్ చేసుకోవాలి మనం. ఇది గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ అనమాట. 197 దేశాలను లిస్టు చేస్తే అందులో మనం 125, ఇండియా 125లో ఉందన్నమాట. వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి.
క్వశ్చన్ నెంబర్ 5, తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ 1 ద్వారా ఎవరి ఫోటోలు పంపిస్తున్నారు? తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ 1, దీని ద్వారా ఎవరి ఫోటోలు పంపిస్తున్నారు? ఇవి ముద్రిత ఫోటోలు కాదు, ఇవి శిల్పాలు అన్నమాట. చిన్న పరిమాణంలో ఉన్నటువంటి శిల్పాలు అన్నమాట. అజయ్ కుమార్ అనేటువంటి ఒక సూక్ష్మ కళాకారుడు, సూక్ష్మ శిల్పి ఎవరైతే ఉన్నాడో అతను వీటిని తయారు చేయడం జరిగిందనమాట. 700 నుంచి 900 మైక్రాన్ల పరిమాణంలో ఇవి ఉంటాయి. 3 ఉన్నాయి అన్నమాట ఈ శిల్పాలు. ఆ 3 ఎవరివి అంటే కనుక విక్రమ్ సారాభాయ్, ఏపీజే అబ్దుల్ కలాం, సివి రామన్, ముగ్గురు శాస్త్రవేత్తలే. విక్రమ్ సారాభాయ్ ఎవరు అంటే మనందరికీ తెలుసు, ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఇస్రోకు తొలి చైర్మన్ విక్రమ్ సారాభాయ్. అబ్దుల్ కలాం అని అందరికీ తెలుసు, ఏపీజే అబ్దుల్ కలాం ఎంత గొప్ప శాస్త్రవేత్తనో. కాబట్టి ఆయన మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. ఏపీజే అబ్దుల్ కలాంను మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారనమాట. సివి రామను భౌతిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ పొందిన మొట్టమొదటి భారతీయుడు. నోబెల్ ప్రైజ్ భౌతిక శాస్త్రం ఫిజిక్స్లో పొందిన మొట్టమొదటి భారతీయుడు సివి రామన్ ఎఫెక్ట్ మనందరికీ తెలుసు. వీళ్ళ ముగ్గురి యొక్క శిల్పాలు, వీరి ముఖాలు ఒక చిన్న మనకు బియ్యపు గింజ ఎంతైతే ఉంటుందో బియ్యపు గింజ ఆ పరిమాణంలో మాత్రమే వీరి ముఖాలు ఉంటాయన్నమాట. అంత చిన్నటి శిల్పాలు అన్నమాట. ఒక సూక్ష్మ కళాకారుడైనటువంటి అజయ్ కుమార్ వీటిని తయారు చేయడం జరిగిందనమాట. అంత చిన్నటి పరిమాణంలో ఉంటాయన్నమాట ఈ శిల్పాలు. కాబట్టి ముగ్గురిటి గుర్తుంచుకోవాలి. ఇక ఏంటి ప్రైవేట్ రాకెట్? మొట్టమొదటి మన దేశ ప్రైవేట్ రాకెట్, దాని పేరు విక్రమ్ 1 రాకెట్ పేరు. ఈ విక్రమ్ 1 అనేటువంటి రాకెట్ను అతి త్వరలోనే ప్రయోగించనున్నారన్నమాట. ఈ ప్రయోగం పేరు వచ్చేసి ఆగమన్. ప్రయోగం పేరేమో ఆగమన్ మిషన్ అన్నమాట. ప్రయోగం పేరు గుర్తుంచుకోవాలి, ఆగమన్ మిషన్. రాకెట్ పేరు విక్రమ్ 1. విక్రమ్ అంటే విక్రమ్ సారాభాయ్, ఇస్రో తొలి చైర్మన్ విక్రమ్ సారాభాయ్ జ్ఞాపకార్థం ఆ పేరు పెట్టడం జరిగిందనమాట, విక్రమ్ 1 అని. కాబట్టి తొలి ప్రైవేట్ రాకెట్ అనమాట. ఎవరు తయారు చేశారు? ఏ ప్రైవేట్ సంస్థ? స్కై రూట్ ఏరోస్పేస్, హైదరాబాదుకు చెందినటువంటి స్టార్టప్ కంపెనీ అనమాట. స్కై రూట్ ఏరోస్పేస్ అనేటువంటిది. ఆ స్కై రూట్ ఏరోస్పేస్ అనేటువంటి ప్రైవేట్ కంపెనీ తయారు చేసింది విక్రమ్ 1 అనేటువంటి రాకెట్ను. ఇందులో ఈ రాకెట్లో మనకి 3D ఒక వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకో. రాకెట్ ఏదైతే ఉందో రాకెట్లో 3D ఇంజిన్ ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకో, 3D ఇంజిన్ ఉంది. అదే కార్బన్ కాంపోజల్ నిర్మాణం కూడా ఉంటుంది. ఈ రాకెట్లో కార్బన్ కాంపోజల్ నిర్మాణము మరియు 3D ఇంజిన్ అనేటువంటిది ఒకటి మనకు కలిగి ఉంటుందన్నమాట. అదేవిధంగా మనకి మొదట ఇందులో 3 ఘన ఇంధన దశలు ఉన్నాయి. ఆ 3 ఘన ఇంధన దశలకు కలాం అని నామకరణం చేశారు, ఏపీజే అబ్దుల్ కలాం జ్ఞాపకార్థం. కానీ ఇందులో ఈ యొక్క రాకెట్ ఏదైతే ఉందో రాకెట్లో చిన్న ఉపగ్రహాలు పెట్టి పంపిస్తూ ఉన్నారు. 350 కిలోల ఉపగ్రహాలు, చిన్న ఉపగ్రహాలను పంపిస్తూ ఉన్నారు. భూమికి దగ్గరగా ఉన్న కక్షలో వాటిని వదలనున్నారన్నమాట. 350 కిలోల ఉపగ్రహాలను. కాబట్టి గుర్తుంచుకోవాలి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకా ఆ ప్రయోగం వచ్చినప్పుడు దాని గురించి ఇంకా నీట్గా డీటెయిల్స్ తెలుసుకుందాం. ఆల్రెడీ ప్రయోగానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లాలో శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఏదైతే ఉందో, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, షార్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం అంటాం కదా, సతీష్ ధావన్ ప్రయోగ కేంద్రం, అక్కడి నుంచి ప్రయోగం చేపట్టనున్నారన్నమాట. కాబట్టి వెరీ ఇంపార్టెంట్ డీటెయిల్స్, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఒక చిన్న 18 క్యారెట్లో తయారు చేసిన ఒక చిన్న రాకెట్ ఉంటుంది. ఆ రాకెట్లో ఈ 3 శిల్పాలు ఏవైతే ఉన్నాయో ఈ 3 శిల్పాలను అందులో ఉంచుతారనమాట. 18 క్యారెట్స్తో తయారు చేసినటువంటి ఒక చిన్న రాకెట్ ఉంటుందన్నమాట.
అందులో ఈ 3 శిల్పాలు కూడా ఉంచుతారు ఆ క్యాప్సిల్లో అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఈ 3 ఏవి అంటే గనక, ఒకటి విక్రమ్ సారాభాయ్ పేరు మీదుగా 2 ఓకేనా. ఆ ఇమేజ్ కూడా ఒకసారి పెడతా చూడండి ఒకసారి ఎలా ఉన్నాయి అవి అని. ఆ 3 శిల్పాలు, సూక్ష్మ శిల్పాలు ఏవైతే ఉన్నాయో, సూక్ష్మ కళాకారుడు అజయ్ కుమార్ తయారు చేసిన శిల్పాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ 3D శిల్పాలన్నమాట. 3D శిల్పాలన్నమాట. ముఖం కేవలం బియ్యం గింజ ఎంతైతే ఉంటుందో అంత పరిమాణంలో ఉంటుందన్నమాట. 700 మైక్రాన్లు, 700 నుంచి ఒక 960 మైక్రాన్లతో ఉన్నాయి ఇవన్నీ కూడా. ఒకసారి చూడండి ఆ ఇమేజ్ను పెడతా. క్వశ్చన్ నెంబర్ 6, అంతరిక్షంలో వ్యర్థాలు తొలగించేందుకు కాస్మోసర్వ్ అనే స్టార్టప్ చేపట్టనున్న ప్రయోగం. చూడండి, అంతరిక్షంలో వ్యర్థాలు తొలగించేందుకు, అంతరిక్షంలో ఏవైతే మనకు వేస్టేజ్ వ్యర్థాలు ఉంటాయో వాటిని తొలగించేందుకు కాస్మోసర్వ్ అనేటువంటి స్టార్టప్ కంపెనీ, అంకుర సంస్థ, హైదరాబాదుకు చెందినటువంటి సంస్థ అన్నమాట కాస్మోసర్వ్. వీళ్ళు చేపట్టున్న ప్రయోగం పేరు మిషన్ ఎంబ్రేర్ గుర్తుంచుకోవాలి. మిషన్ ఎంబ్రేర్లో భాగంగా 2 వ్యోమనౌకలు వెళ్తాయన్నమాట. ఇది మనకు మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ఏదైతే ఉందో, ప్రైవేట్ రాకెట్ విక్రమ్ 1, దాని ద్వారా ఓకేనా ఈ స్కై రూట్ ఏరోస్పేస్ ఉంది కదా, స్కై రూట్ ఏరోస్పేస్ హైదరాబాద్కు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ, దానితో కుదుర్చుకున్న ఒప్పందం భాగస్వామ్యంతో ఇప్పుడు స్టార్టప్ కంపెనీ ఏదైతే ఉందో కాస్మోసర్వ్ అనేటువంటి స్టార్టప్ కంపెనీ, వీరు ఒక ప్రయోగం ద్వారా, ప్రయోగం పేరు మిషన్ ఎంబ్రేర్ అనే ప్రయోగం ద్వారా ఈ యొక్క వ్యోమ నౌకలు, వాళ్ళు 2 వ్యోమ నౌకలు తయారు చేసి ఆ రాకెట్ ద్వారా పంపిస్తారన్నమాట. అక్కడ ఏవైతే అంతరిక్షంలో ఈ వ్యర్థాలు ఉంటాయో వాటిని రోబోటిక్ సాంకేతికతతో అక్కడ వాటిని పట్టుకుంటాయన్నమాట. ఏవైతే వ్యర్థాలు ఉన్నాయో ఆ వ్యర్థాలు, ఉపగ్రహాలు ఓకేనా, నియంత్రిత కోల్పోయి ఎట్లా పడితే అట్లా తిరుగుతూ ఉన్నటువంటి ఉపగ్రహాలు ఉంటాయో, ఏదైతే వ్యర్థాలు ఉంటాయో వాటన్నింటిని కూడా పట్టుకుంటాయన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ప్రయోగం పేరు మిషన్ ఎంబ్రేస్. ఏ స్టార్టప్ కంపెనీ అంటే హైదరాబాద్కు చెందినటువంటి కాస్మోసర్వ్ స్పేస్ అనేటువంటి స్టార్టప్ కంపెనీ. కాస్మోసర్వ్ ఓకేనా స్పేస్ అనేటువంటి స్టార్టప్ కంపెనీ. దీని ఉద్దేశం ఏంటంటే కనుక అంతరిక్షంలో ఉన్న వ్యర్థాలను పట్టుకోవడం. దీనికై ఒక సాంకేతికత, రోబోటిక్ సాంకేతికత సహాయంతో అక్కడ ఉపగ్రహాలను, వేస్టేజ్ ఏదైతే ఉందో, వ్యర్థాలు ఏవైతే ఉంటాయో వాటిని పట్టుకోవడానికి ఓకేనా ఉపయోగపడుతుందన్నమాట. ఇది ఏ ప్రయోగంలో భాగంగా అంటే రేపు మనకి జూలై 12వ తారీఖున విక్రమ్ 1 ఏదైతే ఆగమన్ మిషన్ పేరుతో విక్రమ్ 1 అనే రాకెట్ వెళ్తూ ఉంది కదా, దానిలో భాగంగానే దీన్ని కూడా ప్రయోగిస్తూ ఉన్నారనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్గా. క్వశ్చన్ నెంబర్ 7, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నూతన డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నూతన డైరెక్టర్గా అమిత్ గార్గ్. చూడండి, ఇమేజ్లో చూడొచ్చు అమిత్ గార్గ్ గారిని. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో NCRB అంటాం, దానికి నూతన డైరెక్టర్గా నియమితులయ్యాడనమాట. 2027 అక్టోబర్ 31వ తేదీ వరకు అతను పదవిలో ఉండనున్నాడు. 2027 అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా అతను పదవిలో ఉండనున్నాడనమాట. ప్రజెంట్ ఆయన హైదరాబాదులోని సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో డైరెక్టర్గా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. హైదరాబాదులోని సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీ ఏదైతే ఉందో అక్కడ విధులు నిర్వహిస్తూ ఉన్నారనమాట. ఓకేనా, ఇప్పుడు ఆయన ఏకంగా NCRBకి డైరెక్టర్గా నియమించబడ్డాడు. ఈయన 1993 బ్యాచ్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఒక IPS ఆఫీసర్ అనమాట, ఏపీకి చెందినటువంటి IPS ఆఫీసర్ ఆయన. కాబట్టి గుర్తుంచుకోవాలి, ఇప్పుడు ఆయన ఏకంగా NCRB నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరోకు డైరెక్టర్గా నియమించబడ్డాడు. నీవు అపాయింట్మెంట్స్లో నోట్ చేసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 8, ఆంధ్రప్రదేశ్లోని నల్లమల్లకు ఏ టైగర్ రిజర్వ్ నుంచి ఇండియన్ గౌర్లు రానున్నాయి? చూడండి, ఆంధ్రప్రదేశ్లోని నల్లమల్ల
ఫారెస్ట్ ఏదైతే ఉందో నల్లమల్ల ఫారెస్ట్కు మధ్యప్రదేశ్లోని సాత్పురా టైగర్ రిజర్వ్ నుంచి ఇండియన్ గౌర్లు రానున్నాయన్నమాట. మధ్యప్రదేశ్లోని సాత్పురా ఏదైతే ఉందో ఆ మధ్యప్రదేశ్లోని సాత్పురా టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మన ఆంధ్రప్రదేశ్కు నల్లమల్ల ఫారెస్ట్కు ఈ యొక్క ఇండియన్ గౌర్ అంటే అడవి దున్న, ఇండియన్ గౌర్ అని పిలుస్తారు అడవి దున్నలను. ఆ ఇండియన్ గౌర్లు రానున్నాయన్నమాట. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి అయినటువంటి భూపేంద్ర యాదవ్, అదేవిధంగా మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్తో ఇద్దరితో కూడా ఫోన్లో మాట్లాడడం జరిగిందంట. ఆ క్రమంలో భాగంగా ఆయన ఒక 50 ఈ ఇండియన్ గౌర్లను నల్లమల్ల ఫారెస్ట్కు పంపించాలని అడగడం జరిగిందంట. ఆ క్రమంలో కేంద్ర అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి అయినటువంటి భూపేంద్ర యాదవ్ గారు, మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి మోహన్ యాదవ్ ఇద్దరు కూడా అంగీకరించడం జరిగింది. దానిలో భాగంగా ఒక 50 అడవి దున్నలు ఏవైతే ఉన్నాయో అవి నల్లమల్లకు రానున్నాయన్నమాట. 50 అడవి దున్నలు 5 ఏళ్ల కాలంలో, ఓకేనా, 5 ఏళ్ల కాలంలో ఇవి రానున్నట్టుగా మనకు న్యూస్లో తెలపడం జరిగిందనమాట. మొదట ఈ ఇయర్ డిసెంబర్ కల్లా ఒక 15 అడవి దున్నలను పంపిస్తారంట. 15 అడవి దున్నలను పంపించడం జరుగుతుంది. 5 ఏళ్ళు కాదు, 3 ఏళ్ల కాలంలో, రానున్న 3 ఏళ్ల కాలంలో 50 అడవి దున్నలను పంపించనున్నారన్నమాట. మొదట ఈ సంవత్సరం ఎండింగ్ లోపల 15 అడవి దున్నలు ఇండియన్ గౌర్లు వస్తున్నాయన్నమాట. నల్లమల్ల ఫారెస్ట్లో ఒకప్పుడు ఒక 100 ఏళ్ల క్రితము గణనీయంగా ఈ అడవి దున్నలు ఇండియన్ గౌర్లు ఉండేటి. 100 ఏళ్ల క్రితం ఉండేటన్నమాట. అవి రాను అంతరించిపోయినాయంట. 2024లో మాత్రం అక్కడ అడవి దున్నలు కనిపించాయంట. కానీ అవి ఎక్కడి నుంచి వచ్చినట్టుగా తెలుస్తూ ఉందంటే కర్ణాటక ఏదైతే ఉందో కర్ణాటక నుంచి ఏకంగా 100 కిలోమీటర్లు దాటుకొని కృష్ణానదిని దాటుకొని అవి నల్లమల్ల ఫారెస్ట్కు చేరుకున్నాయి. అవి కూడా ఇప్పుడు లేవు. ఓకేనా, 2024లో కనిపించినాయి, తర్వాత అవి కూడా ఇప్పుడు లేవు అన్నమాట నల్లమల్లలో. కారణం ఏంటంటే కనుక నల్లమల్లలో ఎక్కువగా జనావాసాలు ఎక్కువైపోయినాయి. ఓకేనా, ఆ క్రమంలో అవి కూడా అంతరించిపోతున్నాయి. వాటిని వేటాడడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అవి వాటి ఉనికిని కోల్పోయినాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు అది రావడం జరుగుతుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే కనుక ఈ అడవులలో ఉన్నటువంటి పులులు ఏవైతే ఉంటాయో పులులకు ఎక్కువగా జింకలు, దుప్పులు ఇవి బాగా బలైపోతున్నాయన్నమాట. జింకలు, దుప్పిలు ఎక్కువగా బలైపోతున్నాయన్నమాట. ఆ జింకలు, దుప్పిలు బలి కావడం జరుగుతూ ఉంది. కాబట్టి దున్నపోతును ఒకవేళ ఆ రెండింటి మధ్య వేట జరిగితే, ఆ రెండింటి మధ్య గొడవ జరిగినప్పుడు దున్నపోతు చనిపోతే ఆ పులులు ఏవైతే ఉన్నాయో ఆ పులులకు ఈ అడవి దున్న అనేది చాలా కాలం పాటు ఆహారంగా ఉంటుందంట. అడవి దున్న అంత ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా కాలం పాటు అడవి దున్నలు ఆహారంగా ఉంటాయన్నమాట పులులకి. అదే ఈ జింకలు, ఈ యొక్క దుప్పిలు ఎక్కువగా చనిపోవడం వలన అడవులలో జీవుల యొక్క సమతుల్యత అనేటువంటిది లేకుండా పోతుందన్నమాట. కాబట్టి జీవుల సమతుల్యతను తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. జీవుల సమతుల్యత ఏదైతే ఉందో అది తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నం అన్నమాట. కాబట్టి వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. మనకి బయోడైవర్సిటీ పరంగా, పర్యావరణం పరంగా ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. రైట్. క్వశ్చన్ నెంబర్ 9, జాతీయ ప్రాధాన్యత కలిగిన పురాతన స్మారక చిహ్నంగా గుర్తింపు పొందిన తెలంగాణ టెంపుల్ ఏది? జాతీయ ప్రాధాన్యత కలిగిన పురాతన స్మారక చిహ్నంగా గుర్తింపు పొందినటువంటి తెలంగాణ దేవాలయము పాలంపేట శివాలయము. ములుగు జిల్లా ఏదైతే ఉందో ములుగు జిల్లాలోని పాలంపేట శివాలయం అనేటువంటిది ఈ గుర్తింపు పొందిందన్నమాట. జాతీయ ప్రాధాన్యత కలిగిన పురాతన స్మారక చిహ్నంగా, అంటే ఒక జాతీయ గుర్తింపు అన్నమాట ఇది. కేంద్ర సాంస్కృతిక శాఖ ఏదైతే ఉందో, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ప్రస్తుతం గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఉన్నారు. కేంద్ర ప్రస్తుత సాంస్కృతిక శాఖ మంత్రి కల్చరల్ మినిస్టర్ ఎవరంటే గజేంద్ర సింగ్ షెకావత్. కాబట్టి వీరు కొన్నిటిని భారతదేశంలో గొప్ప గొప్ప పురాతనమైనటువంటి స్మారక చిహ్నాలను
కానీ ఈ హోదా ఏదైతే మనకి జాతీయ ప్రాధాన్యత కలిగినటువంటి పురాతన స్మారక చిహ్నాలుగా ప్రకటిస్తుందన్నమాట. అలా ఇప్పుడు తెలంగాణలోని చాలా ప్రాచీనమైన ఆలయానికి, పాలంపేట శివాలయానికి, ములుగు జిల్లాలోని పాలంపేట శివాలయానికి ఆ హోదా దక్కింది. మన భారతదేశంలో ఒక చట్టం ఉంది, పురాతన కట్టడాలు పురాతన ప్రదేశాలు చట్టం 1958లో చేయబడుతుందన్నమాట. పురాతన కట్టడాలు పురాతన ప్రదేశాలు చట్టం ఎప్పుడంటే 1958. ఆ పురాతన కట్టడాలు పురాతన ప్రదేశాలు 1958 చట్టం ప్రకారం దీనికి ఇప్పుడు జాతీయ హోదా లభించిందన్నమాట ఈ దేవాలయానికి. కాబట్టి గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్గా. లాస్ట్ క్వశ్చన్, మొబైల్ స్మార్ట్ ఆల్గల్ లిక్విడ్ ట్రీ అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు ఎవరు? మొబైల్ స్మార్ట్ ఆల్గల్ లిక్విడ్ ట్రీని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు ఎవరంటే ఆన్సర్ ఆప్షన్ 4 సిఐఎంఎఫ్ఆర్. సిఎస్ఐఆర్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. సిఎస్ఐఆర్ ఫుల్ ఫామ్ తెలుసుకోవాలి ఖచ్చితంగా. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. దీనికి అధ్యక్షుడిగా ఎవరు ఉంటారంటే భారత ప్రధానమంత్రి ఉంటారు. సిఎస్ఐఆర్కు ప్రెసిడెంట్గా ఎవరు ఉంటారంటే కనుక భారత ప్రధానమంత్రి. ఇప్పుడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనికి అధ్యక్షుడిగా ఉన్నారన్నమాట. కాబట్టి సిఎస్ఐఆర్ న్యూఢిల్లీలో హెడ్ ఆఫీస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. అదే సిఐఎంఎఫ్ఆర్. ఏంటి సిఐఎంఎఫ్ఆర్ అంటే? అది ఫుల్ ఫామ్ చెప్తున్నా, వినాలి, ఇంపార్టెంట్. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైన్స్ అండ్ ఫ్యూయల్ రీసెర్చ్. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైన్స్ అండ్ ఫ్యూయల్ రీసెర్చ్. కాబట్టి సిఎస్ఐఆర్ ఫుల్ ఫాము, సిఐఎంఎఫ్ఆర్ ఫుల్ ఫాము. ఎవరైతే ఈ సంస్థలు ఉన్నాయో, ఈ శాస్త్రవేత్తలు మొబైల్ స్మార్ట్ ఆల్గల్ లిక్విడ్ ట్రీని తయారు చేయడం జరిగింది, డెవలప్ చేయడం జరిగింది. కాబట్టి ఏంటి అసలు ఇది ట్రీ ఏంటి, చెట్టు ఏంటి? కృత్రిమ చెట్టు అన్నమాట. ఇది కృత్రిమ చెట్టు. ఇమేజ్లో చూడండి ఎలా ఉందో ఆ కృత్రిమ చెట్టు. దాన్ని ఎక్కడికైనా నువ్వు తీసుకొని పోవచ్చు. మొబైల్ అనమాట. కాబట్టి మొబైల్ స్మార్ట్ ఆల్గల్ లిక్విడ్ ట్రీ అనమాట. ఇది ఏం చేస్తుందంటే కనుక ఇప్పుడు మనకు ఎక్కువగా వాహనాలు, గృహోపకరణాలు, అదేవిధంగా పరిశ్రమలు, ఎంత కాలుష్యమో మనం ఇంకా ఊహించాల్సిన పనేలే. ఒక వాహనాల ద్వారా కానీ, పరిశ్రమల ద్వారా కానీ, గృహోపకరణాల నుంచి కూడా మనం విపరీతమైనటువంటి కాలుష్యం ఎక్కువైపోతుంది రోజుకు. కాబట్టి ఆ కాలుష్యాన్ని తగ్గించుకోవాలి. ముఖ్యంగా నగరాలు, సిటీలు, పట్టణాలు ఏవైతే ఉంటాయో, నగరాలు, పట్టణాలు, అక్కడ ఎక్కువ కాలుష్యం ఉంటుంది. ఎందుకంటే వాహనాలైనా, పరిశ్రమలైనా, ఈ గృహోపకరణాలు ఎక్కువగా ఇవన్నీ కూడా మనం ఇక్కడే చూస్తాం, రద్దీ అక్కడే చూస్తాం. కాబట్టి ఆ కాలుష్యాన్ని తగ్గించుకోవాలి. లేకపోతే మనకి ఎన్నో సమస్యలు. ఆల్రెడీ ప్రతి ఒక్కరికి కూడా మనకి ఎక్కువగా శ్వాసకోశ ఏదైతే ఊపిరితిత్తులు ఉంటాయో, శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఎక్కువగా రావడం మనం చూస్తూ ఉన్నామన్నమాట. కాబట్టి ఇవి ఉత్పన్నం కాకుండా రానున్న రోజుల్లో మనం వాటిని అరికెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి గొప్పగా సిఎస్ఐఆర్, సిఐఎంఎఫ్ఆర్ అనేటువంటి సంస్థ ఏదైతే ఉందో, వీళ్ళు ఏకంగా ఒక కృత్రిమ వృక్షాన్ని, కృత్రిమ చెట్టు లాగా దాన్ని తయారు చేసినారు. ఏం చేస్తుంది ఇది? వృక్షాలు ఏం చేస్తాయి? వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ను తీసుకొని ఆక్సిజన్ను వదులుతాయి. మనకు తెలుసు, వృక్షాలు, ట్రీలు ఏం చేస్తాయి? మనకు వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో, విషవాయువు, దాన్ని తీసుకుంటాయి వాటికి అవసరం కాబట్టి. అవి మళ్ళీ ఆక్సిజన్ రూపంలో మనకు వదులుతాయి, ఇవి మనకు అవసరం. అట్లా ఈ చెట్టు కూడా అంతే. వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. మామూలుగా ఉన్న వృక్షాల కంటే ఇది ఏకంగా 10 నుంచి 50 రెట్లు అధికంగా పనిచేస్తుంది అన్నమాట ఇది. కాబట్టి గుర్తుంచుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీలో దీన్ని గుర్తుపెట్టుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఇంపార్టెంట్గా మనం అందరం కూడా. ఓకే, ఇవి అన్నమాట ఇవాళ కరెంట్ అఫైర్స్. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ప్లీజ్, అందరూ లైక్ చేయాలి. మీరు లైక్ చేస్తూ పోతే కనుక రోజుకు మంచి కంటెంట్తో, ఇంకా మంచి కంటెంట్తో మీకు వేరే క్వశ్చన్ పేపర్లు, హిస్టరీ క్వశ్చన్స్, పాలిటీ క్వశ్చన్లు, జాగ్రఫీ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకోసం తీసుకురావడం జరుగుతుంది. మీ లైక్స్ను బట్టే మా యొక్క కృషి ఉంటుందన్నమాట. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా, మేమైతే ఎంత కష్టపడాలో అంత కష్టపడతాం.
మా కష్టానికి మీరు కూడా కాస్త లైక్ చేస్తే కనుక వీళ్ళకు ఇంట్రెస్ట్గా ఉంది. కాబట్టి చేద్దాం 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 చేద్దామని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే నోటిఫికేషన్ టైము, కాబట్టి నోటిఫికేషన్ టైం మీకు అవసరమే కంటెంటు. మీరు లైక్ చేయడం వల్ల మాకు కూడా అవి చేయాలనిపిస్తాయి. కాబట్టి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఇంకా ఎవరికైనా కరెంట్ అఫైర్స్ కానీ, హిస్టరీ కానీ, పాలిటీ కానీ, జాగ్రఫీ కానీ ఏవైనా మెటీరియల్ కావాలనుకున్నా, డైలీ ఎగ్జామ్స్ రాసుకోవాలనుకున్నా, ఓకేనా, గ్రూప్ 2 వాళ్ళు, ఎస్ఐ కానిస్టేబుల్ ఎవరైనా సరే డైలీ చాలా చక్కగా, ఓకేనా, మనము వాటిని చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. నా నెంబర్ 8186006848. నేను ఒకవేళ కాల్ చేసినప్పుడు ఎత్తకపోయినా వాట్సాప్ నెంబర్కి హాయ్ అని పెట్టండి, నేను రెస్పాన్స్ ఇస్తా. ఓకేనా, రైట్. అందరికి కూడా బాయ్, జై హింద్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.